నేను ఇందాక అడిగిందానికి మళ్ళీ ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎర్నింగ్ ఉండదు, ఒకటి కూడా ఉండదు. మీరు వ్యాపారాలు ఇవన్నీ ఉన్నాయి. ఏంటి ఏ సంతృప్తి కలగాలంటే పదవులు అడగలేదని మీరే అన్నారు. నేను ఎప్పటివరకు ఒక నామినేటెడ్ పదవి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సర్వే చేశారు, విడుదల రెడ్డి గారు కూడా చెప్పారు సర్వే చేస్తే ఐపాక్ సర్వేలో కూడా మీ పేరు వచ్చింది, సేవా కార్యక్రమాలు ఉన్నారు. ఇంకా దేనికోసం మీరు అనేది ఇంకేమైనా మిగిలిందా? చిలుకూరుపేటకి చేయాల్సింది? చిలుకూరుపేటకి చేయాల్సింది చాలా ఉంది. చిలుకూరుపేటకి మరి భూగర్భ డ్రైనేజ్, మరి అలాగే చిలుకూరుపేట నియోజకవర్గానికి సంబంధించి రైతులకి మరి ముఖ్యంగా రైతాంగం పడే కష్టాలు ఏవైతే మరి వర్షాకాలంలో కాకుండా విడిగా మరి మనకి అదనంగా వర్షాలు అన్సీజనల్ గా ఏవైతే వర్షాలు వస్తున్నాయో ఈ వర్షాలు సడన్ గా ఒక ఫ్లడ్స్ లాగా వచ్చిన రోజున ఏదైతే పడతా ఉన్నారో ఇబ్బందులు, మరి రూరల్ గూడౌన్స్ ఎవరో ఒకరు డబ్బులు కట్టుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా పేదలు మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పంటని వాళ్ళు ఎలా దాచిపెట్టుకోవాలి, మరి కోల్డ్ స్టోరేజ్ ఎక్కడా లేదు. ఈ సబ్సిడీలు ఉండి అన్ని ఉండి కూడా చేసుకోలేని పరిస్థితుల్లో మరి రైతులు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు పంటల కోసం. మరి రైతులు మరి మిరప రైతులు కానివ్వండి, మరి లేకపోతే శనగ రైతులు కానివ్వండి, ఇలాంటి ఏదైతే మా ప్రాంతంలో అధికంగా పంటలు వేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ ఒక రూరల్ గూడౌన్స్ మరి మండలానికి కనీసం నాకు తెలిసి ఒక మండలంలో 14 గ్రామాలు, 14 గ్రామాలకి కనీసం 14 రూరల్ గూడౌన్స్ ఉండాల్సిందే. ప్రతి గ్రామానికి ఆ గ్రామ స్థాయిలో ఏదైతే ఆ గ్రామంలో ఉంటున్న జనాభాని నిష్పక్షపాతంగా చూసుకొని అక్కడ ఖచ్చితంగా మనం ఒక గోడౌన్ని, అలానే ఒక కోల్డ్ స్టోరేజెస్ కూడా కనీసం ఒక గ్రామంలో ఉన్న జనాభాకి అక్కడ ఉన్న పంట పొలానికి తగ్గట్టుగా ఈ కోల్డ్ స్టోరేజెస్ కూడా ఏర్పాటు చేయాలి. ఇలాగ 3 మండలాల్లోనూ మరి అలానే పట్టణంలో మరి ఏదైతే వ్యాపారస్తులు ఈరోజు యువత మనకి యంగ్ ఇండియన్ యంగ్ నేషన్ అని పిలుచుకునే మన కంట్రీని మరి యువత ఎవరైతే ఈ రోజుల్లో ఉద్యోగాల కన్నా కూడా ప్రతి ఒక్కరు వ్యాపార వ్యవహారాల మీద ఒక మంచి ఆలోచనతో ఒక మంచి ఒరవడిని క్రియేట్ చేసే పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా కొన్ని వాళ్ళు ఏదైతే ట్రేడింగ్ యాక్టివిటీస్ చేసుకుంటా ఉన్నారో ఇలాంటి ట్రేడింగ్ యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ ప్రాంతంలో కూడా పట్టణానికి సంబంధించిన వాళ్ళకి కూడా సరిపడా మరి కోల్డ్ స్టోరేజెస్ వీటన్నింటినీ మరి అలాగే గోడౌన్స్ కానివ్వండి, మరి అలాగే వీళ్ళకి సంబంధించిన మరి సేంద్రియ వ్యవసాయం కానివ్వండి, మరి లేకపోతే డైరీ ఫార్మ్స్ కానివ్వండి అసలు మనకి సరిపడలేవు. వీటిని ఎంకరేజ్ చేయాలి. వీటిని ఎంకరేజ్ చేసి ఇండివిజువల్ ఎంఎస్ఎంఈ సెక్టర్ని ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఏదైతే మరి మైనార్టీలకు సంబంధించి బీసీలకు సంబంధించి మరి అలానే మరి ఓసీలో కూడా మరి ఎవరైతే ఎంకరేజబుల్ పర్సన్స్ ఉన్నారో మనం వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి మరి బీపీఎల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చదువుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేసుకుని దీనికంటూ ఒక సిస్టమ్ మండలానికి ఒక హెల్ప్ డెస్క్ పెట్టి మనం ఏదో ఎన్నికల కోసం కాకుండా ప్రతి నిత్యం ఒక ఆదివారం తప్ప ప్రతి రోజు వాళ్ళు పనిచేసే విధంగా వీళ్ళ అప్లికేషన్ ని మనం క్లీన్ గా తీసుకొని వచ్చి ఒక గ్రూప్స్ లాగా ఏదైతే డ్వాక్రాస్ ఉన్నాయో అలాగే వేరే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఒక గూడౌన్స్ వీళ్ళందరికీ ఎవరైనా పెట్టుకుంటే రెంట్ ఇచ్చేలాగా వాటిని మెయింటెనెన్స్ చేసే విధంగా, అలానే వీటన్నిటికీ సంబంధించి మార్కెటింగ్ యాడే కాకుండా ఇది ఒక సపరేట్ సిస్టమ్ లాగా తయారు చేయించి ఆయా డిపార్ట్మెంట్ల తరపు నుంచి మరి అలాగే ఉద్యానవన శాఖ కానివ్వండి, మరి లేకపోతే మరి ఇతర శాఖలకి సంబంధించిన ఎన్నో సబ్సిడీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నప్పటికీ మనం ఈ డైరీ అండ్ ఫుడ్ బేస్డ్ ప్రొడక్ట్స్ మీద మన దృష్టి తగ్గింది. ఆ దృష్టిని ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలి. మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇస్తున్న అవకాశాలు ఉన్నాయో అవకాశాలను మనం వాడుకోలేకపోతున్నాం. లోకల్ గా ఉంటున్న వ్యక్తులు ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టట్లేదు. వీటిని చేయాలి. వీటిని చేసి రేపు రాబో తరాల్లో ఏదో పేరుకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం అయిపోయింది చేతులు దులుపుకున్నాం అనేది కాకుండా రాబో తరాల్లో ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ఒక ట్రాక్టర్ ఉండాలి, ప్రతి రైతు ఇంట్లో ట్రాక్టర్ ఉండాలి, ప్రతి రైతు దగ్గర ఆవులు ఉండాలి, మరి గేదెలు ఉండాలి, మినీ డైరీస్ ప్రతి ఇంటికి ఎంకరేజ్ చేయించాలి. వీళ్ళు ఈ పెంచుకోవాలి. ఏంటి వాటి ఆవశ్యకత, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇలాగా హెల్త్ సిస్టమ్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారానే మనం చేయబోయే వ్యాపారాలు కానివ్వండి, మనం చేయబోయే ఈ అగ్రికల్చరల్ అండ్ నాన్ అగ్రికల్చరల్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీ యూనిట్లు కానివ్వండి, ఇవన్నీ మనం ముందుకు తేలగలం. అంటే మొదట ఆరోగ్యాన్ని చేసుకుంటూనే మరి అలానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ ద్వారా మనం ఎంకరేజ్మెంట్ తీసుకొని మనం చేసుకోగలిగితే ఈ రోజున ఇంకా ఏది ఎవరు చేయగలరు. చాలా తక్కువ టైంలో ఇమీడియట్ గా 6 నెలల్లో చేయగలిగే ప్రోగ్రామ్ మిగతా 4.5 సంవత్సరాలు వీటి నుంచి
ఫలాలను మనం తీసుకోవాల్సింది ఉంది. మరి నేను దాదాపుగా 10.5 సంవత్సరాలు చూస్తాను, ఒక్కడ కూడా ఏది చేయడం ఏంటనంటే ఆ కులంలో మనకి ఈ ఫలానా 10 మందిని లీడర్లను పట్టుకుంటే ఇన్ని ఓట్లు పడతాయి, అయిపోయింది. ఈ వర్గంలో 4 కులాలు ఉన్నాయి, ఈ 4 కులాల్లో 10 మంది లీడర్లను తయారు చేస్తే మనకి ఇన్ని ఓట్లు పడతాయి. కేవలం ఈ ఒక్కటే తప్ప, ఓట్ బ్యాంక్ ని వాడుకోవడం తప్ప ఎవరు కూడా ఏది ఏ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే కలగంటున్నారో అది చేయడం లేదు. దాన్ని చేయడం కోసం ఒకటి రావాలన్నది నా కోరిక. ఇంకా మీరు ఒక ప్రశ్న వేశారు, మరి ఇన్కమ్ ఉండదు. నేను బిజినెస్ చేసుకునే మనిషిని, నేను ఒక అసోసియేషన్, లారీ అసోసియేషన్స్ రన్ చేస్తున్నాను. అలాగే నాకు పామ్ ఆయిల్ ట్రేడింగ్ ఉంది, మరి అలానే క్యాటిల్ మార్కెట్ ట్రేడింగ్ ఉంది. ఇవన్నీ కూడా నాకు ఇన్కమ్ సోర్సెస్ ఉంది. నేను నా బిజినెస్లో నేను కూడా బిజినెస్ చేసుకుంటాను, బిజినెస్ మ్యాన్ గానే ఉన్నాను. ఫస్ట్ నుంచి మా కుటుంబం రైతాంగం, అలానే రైతులతో పాటు మా తాతగారు బిజినెస్ చేసేవాళ్ళు. ఆ రోజుల్లోనే మాకు ఆస్తులు ఉన్నాయి. అందువల్ల ఎవరి దగ్గర మీరు రాజకీయాల్లో వచ్చింది డబ్బును ఆశించి కాదు, ఓన్లీ 100% సేవ, మా ఊరిని మేము కాపాడుకోవాలి. మా ప్రాంతం మీద మీ అభిమానం అంటే ఒక లెగసీ కంటిన్యూ అవుతూ వస్తుంది, దాన్ని కంటిన్యూ చేయాలి. లెగసీ కంటిన్యూతో పాటు మాకు ఏంటంటే ఖచ్చితంగా మా ఊర్లో ఉన్న ఇబ్బందులు, ఎందుకంటే ఎవరైతే నేను వింటా ఉన్నాను కొన్ని చోట్ల, మరి మా ఊర్లో అయితే ఉండకూడదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎవరైనా 4 వెంచర్లు వేసుకుంటే వాటి మీద వెంచర్లు వేసుకున్నా, ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా, బిల్డింగ్ కట్టుకున్నా, అపార్ట్మెంట్లు కట్టుకున్నా కంపల్సరీ ఇంత డబ్బులు వసూలు చేయడం అనేది ఈ మధ్య ఒక ఆనవాయితీ అయిపోయింది. మరి అలాంటి ప్రజాప్రతినిధిని కానే కాదు. అలాగా నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను కానీ 100% ఈరోజు న్యూస్ 30 ఛానల్ ద్వారా నేను నిజంగా మా చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నేను తెలియజేసుకునేది ఒకటి, ఆలోచించి ఎన్నుకోండి. ఆలోచించి మన భవిష్యత్తుని, మన చిలకలూరుపేట, మన ఊరు మనం కాపాడుకుందాం. మనం అందరం కలిసి అభివృద్ధిని సాధించుకుందాం. యువత అందరూ కూడా ఈ రోజున మరి కుల మతాలకు అతీతంగా, మరి అలానే ప్రాంతాలకు అతీతంగా మనం ముందుకు వెళ్ళకపోతే మన అభివృద్ధిని మనమే ఆపుకునే వాళ్ళం అవుతాం. మరి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారు మరి ఏదైతే కలగంటా ఉన్నారో, ఎక్కడ ఆ ప్రతి కళని మనం కింద స్థాయి వరకు తీసుకొని రావాలి అంటే మరి యువత ముందుకు రావాలి. అలానే ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క మనిషి ఆలోచన చేయాలని